యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థాన దివ్య విమాన గోపురం బంగారు తాపడం తొడుగులకు ప్రధాన ఆలయంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం తొడుగులు అమర్చే పనులు ప్రారంభించినట్టు తెలిపారు. ఇక మహాకుంభాభిషేకం నిర్వహించి బంగారు తాపడం దివ్య విమానం గోపురం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుందన్నారు. ఇదే విషయానికి సంబంధించి మళ్ళీ లైవ్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యూ. తెలంగాణలోని యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో చూసినట్లయితే ప్రపంచంలోని ఆధ్యాత్మిక భావంతో కూడుకున్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రారంభమైన తదనంతరం సంబంధించినటువంటి ఆలయ గోపురం సంబంధించి తిరుపతి తరహా ఆలయ గోపురం కూడా సంబంధించినటువంటి అలంకరణ కూడా జరిగింది. విమాన గోపురానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాలలోని ప్రధానంగా టీటీడీ గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో పెట్టినటువంటి పరిస్థితి. ఇదే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆధునిక పనులను పూర్తి చేసుకున్నటువంటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రపంచంలోనే అత్యంత శిల్ప నిర్మాణంలోని ప్రఖ్యాతిగాంచిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆలయానికి సంబంధించినటువంటి విమాన గోపురాన్ని కూడా అమర్చడం జరిగింది. ఈ ఆలయ విమాన గోపురాన్ని అమర్చడంలోని అనేక మంది శాస్త్రం సంప్రదాయం ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి పండితులచే వారికి సంబంధించినటువంటి గోపురానికి సంబంధించిన ప్రాముఖ్యత, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ఉన్నటువంటి పురకీర్తి సంబంధించినటువంటి భావజాలాన్ని పూర్తిగాను పండితులచే వేద పండితులచే జరిపినటువంటి పూజలలోని పూర్తిగాను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ విమాన గోపురం సంబంధించి ప్రపంచంలోని ఒక మోడల్గా ఉన్నటువంటి శిల్పకళలు ఒలికిపడేలా ఉన్నటువంటి ఈ దేవాలయానికి ఒక విమాన గోపురం పెట్టడం ఒక ఆధ్యాత్మికంలోని ఇది ఒక ప్రపంచంలోని రెండోది అని కూడా చెప్పుకోవచ్చు. తిరుపతి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తిరుపతి తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి విమాన గోపురము పెట్టడం అనేది ఒక భక్తుల్లో కూడా పెద్ద ఆనందం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రధాన గోపురాలలోని విమాన గోపురం కీర్తి ప్రతిష్టలు తెస్తుంది. దీనికి సంబంధించినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలలో ఒక ఆధ్యాత్మికములా కూడుకున్నటువంటి ఈ దేవాలయానికి విమాన గోపురానికి సంబంధించినటువంటి శాస్త్రీయంగా దానికి సంబంధించినటువంటి విధానాలను పూర్తిగాను అధ్యయనం చేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి పూర్తి ఎవరైతే పండితులు ఉంటారో వేద పండితుల ద్వారా జరిగినటువంటి శాస్త్రీయ విధానంలోనే దీన్ని అమర్చినట్లు కూడా ఇప్పటికీ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ గోపురాన్ని విమాన గోపురానికి సంబంధించినటువంటి ఆలయానికి సంబంధించినటువంటి ప్రధాన ఎవరైతే ఉంటారో భక్తులు వాటికి ప్రత్యేకించి దర్శనం కూడా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఆలయ దర్శనానికి వచ్చే ముందు ప్రధానంగా ఉన్నటువంటి 10 మండపం నుంచి కాకుండా పరువు వీధుల్లో నుంచి బయటికి వెళ్లే విధానంలో ఉన్నప్పటి నుంచి సంబంధించినటువంటి దక్షిణ భాగం నుంచి ఈ విమాన గోపురాన్ని చూస్తారు. దీనికి సంబంధించినటువంటి విమాన గోపురానికి సంబంధించిన తిలకించడానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు బారులు తీస్తున్నటువంటి పరిస్థితి. ఈ విమాన గోపురానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇక ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్. తెలుగోడి సత్తా.